ప్రేక్షకులకు నమస్కారం. ఒక తెలుగువాడిగా సాటి తెలుగువారి కోసం నిర్మించిన యథార్థ గాథా చిత్రమే ఈ ఆంధ్ర వైభవం. తెలుగు వెలుగుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా మిగిలి ఉంది. భవిష్యత్ తరాలు కూడా ఇది మన చరిత్ర అని సగర్వంగా చెప్పుకోగలగాలి. తెలుగువారు మనం చెప్పుకుంటున్న మనకి నిజంగా మన పూర్వుల చరిత్ర మనకు తెలుసా? ఈ ప్రశ్న వేసుకుంటే చాలామంది తెలియదనే చెబుతారు. అలాంటి వారిలో నేను ఒకరిని. అందుకే నా తరం, నా తరువాత తరం నిరంతరం చెప్పుకునే విధంగా నేను ఈ ఆంధ్ర వైభవాన్ని నిర్మించాను. దేశ భాషలందు తెలుగు భాష లెస్స అన్నారు అలనాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈనాటికి తెలుగు వారికి ఒక ప్రత్యేకత అంటూ ఉంది. ఈరోజు యావత్ భారతదేశానికి మన ఆంధ్రుడే ప్రధాని అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. మన చరిత్ర చదవండి, మన చరిత్ర నేర్పిన పాఠాలు నేర్చుకొని నవ్య భారతావానికి మార్గాలు వేయమని మన యువతరాన్ని కోరుతున్నాను. నమస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ విదేశాలలో ఉన్న మన తెలుగువారు లెస్స. ప్రపంచ తెలుగు సమాఖ్యవారు మరియు తానావారు తెలుగు జాతి గురించి ఒక చిత్రం నిర్మించమని కోరారు. అందుకు ప్రతిరూపమే ఈ ఆంధ్ర వైభవం. ఎవరి ఆంధ్రులు? ఎప్పటిది ఆంధ్ర జాతి? తరతరాల చరిత్ర పుటలను తిరగేస్తే, అమలిన సంస్కార చక్షువులతో గాన్ని వీక్షిస్తే కనిపించే కమనీయ దృశ్యాలెన్నో, గగుర్పాటు కలిగించే సన్నివేశాలు ఎన్నెన్నో. మేలుకో శ్రీ ఆంధ్రదేవా, మేలుకో దివ్య ప్రభావా, మేలుకో భువన ప్రదీప, మేలుకో కైవల్య రూప, మేలుకోవయ్యా దేవా.
మేలుకోవయ్యా. క్రీస్తుకు పూర్వమే అటు ప్రతిష్టానపురం, ఇటు ధాన్యకటకం, శ్రీకాకుళం రాజధానులుగా, దక్షిణాపథ సువర్ణ ఖండాధినేతలుగా అక్షీణ పరాక్రమంతో పరిపాలించిన శాతవాహన సామ్రాట్టులు ఆంధ్రజాతికి మూల విరాట్టులు. శాతవాహన వంశ ఆరంభానికి ముందు ఆంధ్ర నేల నేలుతున్నాడు దీపకర్ణి అనే రాజు. వేటకు వెళ్లిన దీపకర్ణి సింహారూఢుడైన బాలుణ్ణి చూశాడు. రాజు వేసిన బాణానికి ఆ సింహం శాతుడనే యక్షుడుగా మారింది. తనకు శాప విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతగా శాతుడు తన పుత్రుణ్ణి దీపకర్ణికిచ్చి ఆ బాలుడు నూతన వంశకర్త కాగలడని చెప్పి అదృశ్యమయ్యాడు. శాతుడు వాహనంగా గల ఆ అద్భుత బాలునికి శాతవాహనుడు అనే నామకరణం చేశాడు దీపకర్ణి. నామకరణ ముహూర్తం కరిష్యే శాతవాహన కుమారః దేవాన్ బ్రాహ్మణాన్ నమస్కరోతే. మగధ సామ్రాజ్య పాలకుడైన అశోకుడు మరణానంతరం శ్రీముఖ శాతవాహనుడు ఆంధ్రరాజ్య పాలకుడై శాతవాహన పతాకాన్ని ఎగురవేశాడు. శ్రీముఖుడు సంస్కృతాన్ని అభ్యసించి ఆ భాషను రాజభాషగా చేశాడు. శ్రీముఖుని నిరాదరణకు గురైన గుణాఢ్యుడు అనే కవి తను పైశాచీ ప్రాకృతంలో రచించిన బృహత్ కథను ఖేదంతో అగ్నికి ఆహుతి చేయపూనుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న శ్రీముఖుడు గుణాఢ్యుని వారించి వేడుకుని మిగిలిన 6వ లంబకాన్ని రక్షించి బృహత్ కథకు ప్రాచుర్యాన్ని కలిగించాడు. ఆ తరువాత కాలంలో 700 ప్రాకృత కవితా శ్లోకాలను గాథా సప్తశతిగా సంకలనం చేసిన హాల చక్రవర్తి కవివత్సల బిరుదాంచితుడు. కవివత్సల, హాల సార్వభౌమ, ప్రాకృత భాషాభ్యుదయానికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. పితృ సమానులు శ్రీపాలితుల వారి అభిమానానికి కృతజ్ఞులం. అనుపలబ్ధ, రేవ, శుభంకరుడు ప్రముఖ ప్రాకృత భాషా కవిమిత్రుల కృషి అందుకు కారణం. వారు అభినందనీయులు. అభినందన పరంపర అందుకోవలసింది తమరే ప్రభు. శృంగార కోమల రసాన్వితములైన 700 ప్రాకృత భాషాగాథలను సంకలనము చేసి సమ్మోదము చేకూర్చినారు. ఆంధ్ర సామ్రాజ్య ప్రజావళికి, భవిష్యయుగాల సాహితీ ప్రియులకు హాలగాథా సప్తశతి ఒక అపూర్వ కానుకగా నిలుస్తుంది. సప్తశతి సంకలనానికి నేను నిమిత్తమాత్రుణ్ణి. గాథలను రాసింది మీరు, కానీ రాసిపోసింది మీరు ప్రభు. తీరు తీరుల కవితలను కదంబమాలికగా ఏర్చి కూర్చారు. వాటిలో శృంగారప్పాలు ఎక్కువ అనుకుంటాను. నిజమే, ఎన్నదగిన వాటిలో వాటి పాలు ఎక్కువ కాక తప్పలేదు. అయినా వైవిధ్యం ఉంది. కవయిత్రి అనుపలబ్ధ విరచించిన గాథ విన్నారా? తమరు అనుగ్రహిస్తే. మేము కాదు, కవయిత్రి అనుపలబ్ధ అనుగ్రహిస్తే వినాలని అందరి ఆకాంక్ష. సామ్రాట్టుల కాంక్ష, సాటి కవుల ఆకాంక్ష నాకు గొప్ప మన్నన. ఈ గాథను ఆలకించండి. దేశంతో దిఠిసువో చిత్తింజంతో మణవల్లహో అత్తా ఉల్లావంతో సుయిసుహో వివాజన నిచ్చరమణిజ్జ. సభా సమ్మోదానికి కృతజ్ఞురాలను. సంస్కృతంలో తెలుగు మాట పీట వేసుకుంది. గమనించారా ప్రభు? అనుపలబ్ధ కవితా పఠిమ ఎన్నదగినది. మణవల్లహు అనే పాదంలో అత్త అన్న తెలుగు మాటను ప్రయోగించిన కవయిత్రిని సభ అభినందిస్తోంది. ఇతర ప్రాకృత గాథలను పరిశీలించాను. పొట్ట, పిల్ల, ఓసరించు అన్న తెలుగు మాటలు చోటు చేసుకున్నాయి. ఆంధ్ర భాషకు మునుముందు సముచిత పీఠం లభించే సూచనలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. తెలుగు భాషకు ఠీవి అబ్బుతోంది. తెలుగు వెలుగులు పండించుకుంటోంది. శాతవాహన పాలకులలో మహావీరుడు, సువిశాల ఆంధ్ర సామ్రాజ్య స్థాపకుడు, శకపురుషుడు గౌతమీపుత్ర శ్రీశాతకర్ణి.
మాతృమూర్తికి మా అభివాదం. ఆయుష్మాన్ భవ. శ్రీముఖ శాతవాహన సామ్రాట్టులు స్థాపించిన రాజ్యం మా జైత్ర యాత్రతో సువిశాల శాతవాహన సామ్రాజ్యంగా అవతరించింది మాతృశ్రీ. అపూర్వ విజయాన్ని సాధించి ఆనందాన్ని కలిగించావు కుమారా. శక యవన పహ్లవులను ఓడించి క్షహరాటకులను కడదేర్చి మాళవ మహారాష్ట్ర సౌరాష్ట్ర నర్మదా తీర ప్రాంతాలను మన మహా సామ్రాజ్యంలో అంతర్భాగాలుగా అలంకరించాను మాతృశ్రీ. మహామాచార్య త్రిసముద్రాధీశుడు చిరంజీవి జైత్రయాత్రకు సూచనగా నాసిక శాసనం వేయించండి. చిత్తం రాజమాత. దైవ పూజలోనున్న పరమ శత్రువునైనా క్షమించమన్న మీ మాటలు అక్షరాలా పాటించి యుద్ధ భూమిలో ఎత్తిన కత్తికి నెత్తురు అభిషేకించే వేళ ఆ నహపాణుని అభ్యర్థన మేరకు అతనికి పూజ అవకాశం కల్పించి క్షణికంగా యుద్ధాన్ని నిలిపి పిదపాతన్ని ఓడించి విజయభేరి మ్రోగించావు మాతృశ్రీ. కుమారా, యుద్ధ భూమిలో నీ ధర్మనిరతి గురించి విన్నాం. నీ జైత్రయాత్రకు చిహ్నంగా నేటి నుండి నీ నామధేయంతో నూతన శకారంభం కావాలని మా ఆకాంక్ష. రాజమాత అభీష్టం హర్షణీయం. భానురూపా స్వస్తి శాతవాహన కులయశ ప్రతిష్టాపనకరా స్వస్తి శ్రీ 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 గౌతమీ పుత్ర